లోడ్ అవ్వలేదు. అండ్ చూద్దాము. టీం 1లో వచ్చేసి మార్వెల్ టీం ఉంది, అండ్ టీం 2 వచ్చేసి గోడా టీం, అండ్ టీం 3 వచ్చేసి ఏఆర్కే ఆమ్ ఉంది. ఐ థింక్ ఇతను 25 టీం. ఓకే, తను రాలేడు, లేట్ వచ్చినట్టున్నాడు. అండ్ 4లో వచ్చేసి గణేష్ బ్రో టీం ఉంది, అండ్ 5థ్లో వచ్చేసి తోప్ అండ్ ఫోనిక్స్ ఎల్ఆర్ వీళ్ళు ఉన్నారు. అండ్ 6లో వచ్చేసి కేపీఆర్ మధు అండ్ సాయికుమార్ మంగల్ అని టీం ఉంది. అండ్ 7థ్లో వచ్చేసి కింగ్స్ బిట్టు ఉన్నాడు. ఐ థింక్ టూటు నాయక్ ఎంట్రీ అయ్యేవాడు, జస్ట్ మిస్సింగ్ అయినట్టున్నాడు. అండ్ 8లో వచ్చేసి డార్క్ జోనీ అండ్ మిస్టర్ రవి అండ్ టీం ఉంది. అండ్ 9థ్లో వచ్చేసి చందు మున్నా అండ్ మార్క్ అండ్ ఈడబ్ల్యూ శ్రీ రోగర్ వీళ్ళు. అండ్ వీళ్ళ దాంట్లో ఇన్విడర్ అఖిల్ సంథింగ్ ఎవరో మిస్ అయిపోయినారు. అండ్ టీం 10 వచ్చేసి M24 వెనమ్ అండ్ నీలా ఉన్నారు. అండ్ 143 అంట. అండ్ టీం 11లో వచ్చేసి ఉదయ్ కళ్యాణ్ అండ్ ఆదర్శైల రింగ్స్ అండ్ చైతు. అండ్ 12లో వచ్చేసి సాయి దీపక్. అండ్ 13లో వచ్చేసి ఆర్మీ బాబీ. అండ్ 14లో వచ్చేసి బాబీ బ్లాక్ అండ్ టీమ్. అండ్ 15లో వచ్చేసి ఆర్కే రమేష్ అండ్ జీజీ మనీ. అండ్ 16లో వచ్చేసి ఎంఐబి జోగింద్ర సారీ, అండ్ ఎంఐబి అండ్ కోలుసు ఐ డోంట్ నో. అండ్ 17లో వచ్చేసి శివ సాహు అండ్ ఇన్విడర్ అఖిల్. ఓకే, వీళ్ళు వచ్చేసి 17లో జాయిన్ అయ్యారు. ఓకే, అండ్ 18లో వచ్చేసి కిషోర్ అండ్ తమా అండ్ S9624K అండ్ సాల్ మోటల్ వీళ్ళు ఉన్నారు. అండ్ 19లో వచ్చేసి మాస్టర్ ఇండియన్ స్నైపర్, ఇండియన్ హంటర్ అండ్ రోడీ రేగల్ వీళ్ళు ఉన్నారు. 20లో వచ్చేసి మిస్టర్ హల్క్ అండ్ బాలయ్య బంగారు, డెవిల్ బాయ్ అండ్ హరి రాక్స్. హెరక్లస్ వచ్చేసి ఓకే వాళ్ళ టీంలో ఉన్నాడు. అండ్ అవెంజర్ 0225 అండ్ 21లో ఉన్నారు. అండ్ చైతు షూటర్, కిల్లర్ కళ్యాణ్, వెంకీస్ వారియర్. ఎన్ఎల్పి టీం వచ్చేసి ఫుల్గా వచ్చేసింది, హంటర్ అండ్ స్ప్రేగార్డ్. అండ్ 24-25 వచ్చేసి ఈరోజు రాలేరు. అండ్ ఎగ్జాక్ట్లీ అంటే 30 ప్లేయర్స్ మనకు రాలేరు. అండ్ 22 టీమ్స్ మాత్రం ఫిల్ అయిపోయాయి, ఎందుకంటే కొందరు రాలేరు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ని మనము క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఓన్లీ ఒకటే టీం మాత్రం దిగుతుంది సో ఎలోన్గా. అండ్ ఆదర్శ్ టీం కూడా తిరుగుతుంది. ఓకే బ్రో, ఇప్పుడు జరిగే ఫైట్ మొత్తం టీడబ్ల్యూ ఇదని ఫైట్ చూసుకుందాం ఈరోజు. సో ఐ థింక్ ఎవరైనా కూడా కొంచెం మనకు చెప్పినప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సిందే. టీడబ్ల్యూ మహిపిఓయి. అండ్ గణేష్ తమ ఇతను ఫైట్ తీసుకుంటున్నాడు, నెంబర్ 4. అండ్ బట్ ఈ పెట్టెలో కొంచెం ఫైట్ బాగుంటుంది, చూద్దాం. ఇప్పటివరకు అయితే ఇతనికి ఓన్లీ షార్ట్ గన్స్ మాత్రమే దొరికినాయి, సారీ బోల్ట్ స్నైపర్స్ మాత్రమే దొరికినాయి. అక్కడ చూడొచ్చు ఆదర్శ ఇలా అయితే మొత్తం హీల్ మొత్తం తగ్గిపోయింది. అండ్ శివ అండ్ మార్వెల్ వీళ్ళ దగ్గర మంచి లూట్ అవుతుంది. అండ్ వెంకీస్ వారియర్ 21 టీం దగ్గర మనం వెళ్ళిపోదాం. జస్ట్ ఐ థింక్ ఎన్ఎల్పి టీం తోటి ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది. మేబీ పోచంకిలో ల్యాండ్ అయ్యారు వీళ్ళు. సో జస్ట్ మనకు గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి కొంచెం కాస్త టైం తీసుకుంటుంది. సో దట్స్ వై లెట్. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి టీమ్స్ ఉన్నాయి. అండ్ కిల్లర్ కళ్యాణ్ని కూడా వీళ్ళు డౌన్ చేసారు. అండ్ ఇక్కడ నుంచి కేజెడ్ స్ప్రే కూడా వచ్చేసి ఇక్కడ 2 మెంబర్స్ని నాక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓకే, వెంకీస్ వారియర్. దెన్ టోటల్ టీం ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఎన్ఎల్పి చేతిలో మన జస్ట్ అవెంజర్స్ 0225 టీం జస్ట్ క్లియర్ అయిపోయింది.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ టీంని మనం కవర్ చేద్దామని వచ్చాము, బట్ కవర్ ఫైర్లో వీళ్ళు పెళ్ళికి వెళ్ళిపోయారు. అండ్ సో ఇప్పుడు ప్రజెంట్ 20 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సెకండ్ 20 యాక్చువల్లీ 22 ఉండాల్సింది, 20 టీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక టీం కూడా క్లియర్ అయిపోయింది. ఐ డోంట్ ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో. జస్ట్ మనము లిస్ట్లో నెక్స్ట్ ఉంది మిస్టర్ హల్క్ అండ్ బాలయ్య బంగారు టీం దగ్గరికి వెళ్దాము. వీళ్ళు వచ్చేసి ప్రిజన్ దగ్గర ఉన్నారు. ఐఫోన్ తీసుకునే వరకు కష్టాలు తప్పవు. సో ఇలా గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి మాత్రం మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ బాలయ్య బంగారుకు అయితే లూట్ అయితే పర్లేదు, సూపర్ లూట్ దొరికింది. అండ్ వీళ్ళు ప్రజెంట్ ఉన్న పొజిషన్ అయితే ఇక్కడ ఎనిమిస్ అయితే ఎవరు లేరు, అండ్ చుట్టుపక్కల అయితే ఎవరు ల్యాండ్ కాలేరు. సో దిస్ ఇస్ ద సేఫ్ ప్లేస్. అండ్ టువర్డ్స్ వీళ్ళైతే షెల్డర్కి వెళ్తున్నారు. అండ్ గుడ్ లూట్ ఉంటుంది. సో వీళ్ళకి లూట్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు మాత్రం ఇక్కడ నియర్ బై ఎనిమిస్ కూడా దిగలేదు కాబట్టి అండ్ పీస్ఫుల్గా లూట్ చేసుకోవచ్చు వీళ్ళు. ఓకే, అండ్ టీమ్ 19 ఎక్కడ ఉంది చూద్దాం. మేబీ వీళ్ళు ఎసినాలో ఉంటారు. అండ్ ఇప్పటివరకు మనము మ్యాచెస్ రన్ చేయబట్టి మినిమమ్ నియర్లీ 2 months అవుతుంది. అండ్ 2 monthsలో వీళ్ళు వేరే ప్లేస్లో దిగినట్టయితే నేనైతే చూడలేదు. అండ్ 100% వీళ్ళు ఇక్కడ ఎసినాలో దిగుతారు. అండ్ ఇండియన్ హంటర్ మ్యాక్సిమం తను నేను ఎప్పుడు స్పెక్ట్ చేసినాను కూడా థామ్సన్ పట్టుకునే కనిపించింది చాలాసార్లు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా తను చూస్తున్నాం మనం, థామ్సన్ తోటే ఉంది. అండ్ ఇండియన్ స్నైపర్ స్కారల్ అండ్ UMP45 అండ్ నియర్ బై వీళ్ళకు ఆర్మీ బాబీ టీం కూడా ఉంది. అండ్ ఆర్మీ బాబీ టీంని కూడా మనం చాలాసార్లు చూసినాం. వీళ్ళు ఆర్మీ బాబీ టీం తోటి ఫైట్ తీసుకోవడానికి కూడా. అండ్ రౌడీ రేగల్కి వచ్చేసి M4 అండ్ M762 ఉన్నట్టుంది. ఓకే, నియర్ బై ఉన్న టీమ్స్ని మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే సో టీం పరిచయాలు కూడా జరిగిపోతాయి. అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి తీసుకున్నాడు. అండ్ ది ఒరిజినల్ 007 వచ్చేసి నేను కూడా బాగానే ఆడాడు. అండ్ చూద్దాం ఈరోజు ఎలా ఆడతాడో. అండ్ అండ్ ఇక్కడ ఫైట్ అయితే జరిగే సిచ్యువేషన్స్ కొంచెం దగ్గరలో ఉన్నాయి, ఎందుకంటే ఎవరు అన్ని బిల్డింగ్సే కదా. సో డైరెక్ట్ అటాక్ అయితే ఉండదు, జస్ట్ చిప్కి ఫైట్ జరుగుతుంది ఇక్కడ. బ్రో ఒరిజినల్ 007 బ్రో, కొంచెం నీ మూమెంట్స్ నాకు డిఫికల్ట్ అంటే కొంచెం చేంజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఓకే, ఐ థింక్ నేను ఎవరినైతే ఏది చెప్పలేను, బట్ చూద్దాము. మనకైతే క్లియర్గా అయితే కనిపిస్తలేదు, మనకైతే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ తను మాత్రము ఒక ఎనిమీ ఎలా వెళ్తే అలా డైరెక్ట్ వాల్ సైడ్ వెళ్తున్నారు. సో మేబీ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చా, లేకపోతే ESP యూజ్ చేస్తున్నారా తెలీదు ఎవరు. అండ్ లేదా నార్మల్గా మీరు విండో సైడ్ చూస్తే నాకు అలా అనిపించిందో తెలియదు. బట్ చీటింగ్ అయితే ఎవరు చేయకండి బ్రో. చూడండి, డైరెక్ట్ అయితే మనం ఎవరైనా సరే ఒక చూస్తాము, విండోస్ని అబ్జర్వ్ చేయడంలో తప్పలేదు. అండ్ ఎవరైనా మెసేజ్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆల్లో అయితే మనం చూడట్లేదు కదా. సో ఇక్కడ ఇండియన్ స్నైపర్ వచ్చేసి సూపర్ ద ఆర్మీ బాబీ వచ్చేసి ఇండియన్ స్నైపర్కి హిట్ ఇచ్చిండు, బట్ అక్కడ 2 members నాక్ అయిపోయారు. ఐ థింక్ ఓకే 1 member. అండ్ ఒకరికైతే హీల్ మొత్తం లాగేసిండు, అసలు హీల్ లేదు. అండ్ ఇండియన్ స్నైపర్ టీంలో అయితే ఒకరు డౌన్ అయ్యారు. అండ్ మిస్టర్ ఆర్మీ బ్రో ఏం చేస్తాడో చూద్దాం. ఆర్మీ బాబీ పూస్ట్ చేస్తాడా లేదా చూద్దాం.
అండ్ హీల్ అయితే అసలు లేదు. అండ్ 2 మెంబర్స్కి వీళ్ళ టీంలో, ఆర్మీ బాబీ అండ్ టీంలో. అండ్ ఇండియన్ స్నైపర్కి మళ్ళీ ఒక బాంబ్ షాట్ పడే అవకాశం ఉంది. సో నో యూస్. అండ్ హెల్ బాయ్ వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు, ఎవరో నాక్ చేసినట్టున్నాడు. గౌడ బ్రో వచ్చేసి సాయి కుమార్ మంగళ అండ్ టీం పైన ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ వాళ్ళు సోలో ఉన్నారు. చూద్దాం ఇండియన్ స్నైపర్ పైనుంచి ఎలాంటివి డిసిషన్స్ తీసుకుంటున్నాడు అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం. అండ్ ఇక్కడైతే చూడొచ్చు మనం. అండ్ వీళ్ళ ఫైట్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. పాపం ఇండియన్ హంటర్ తను నాక్ అయి పడిపోయింది. సో ఎవరైనా సేవ్ చేస్తారా అని చెప్పేసి తను చూస్తుంది. బట్ ఇన్ ఫ్రంట్ వచ్చేసి ఆర్మీ బాబీ ఉన్నాడు. ఆర్మీ బాబీ 2 మెంబర్స్ని ఇలా నాక్ చేశాడు. అండ్ ఐ థింక్ ఇతనికి జస్ట్ నార్మల్గా స్ప్రే ఇచ్చాడా లేకపోతే ఎలా తెలియదు. అండ్ టోటల్ టీమ్ క్లియర్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఆర్మీ బాబీకి ఇక్కడ 3 kills వచ్చినాయి. అండ్ 19 టీం వరకు మనం వచ్చినాము. అండ్ 18 టీంకి వెళ్దాము. ఇన్వైడర్ అఖిల్ అండ్ వీళ్ళు ఎక్కడున్నారు. అండ్ వీళ్ళైతే ఇంకా జోన్ నుంచి వస్తున్నారు. మేబీ ప్రిమోస్కి వెళ్ళినట్టున్నారు. సో వీళ్ళకు మధ్యలో వీళ్ళకి టచ్ అయ్యే టీం వచ్చేసి ఇక్కడ M24 వెనమ్ టీం టచ్ అవుతుంది, సోలో స్టార్ టీం. సో హాయ్ బ్రో, ఇన్వైడర్ అఖిల్ అండ్ శివసాహు. అండ్ ఈరోజు డియోగా ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఆన్ గ్రౌండ్లో అయితే ఏ టీమ్స్ లేవు. సో మనం నెక్స్ట్ 16 టీమ్ని జస్ట్ మనం వాచ్ చేద్దాము. అండ్ ఐ థింక్ న్యూ టీం అనుకుంటా 16 టీం వచ్చేసి. వీళ్ళు వచ్చేసి నియర్ గట్కాలో ఉన్నట్టున్నారు. ఐ థింక్ గట్కాని. అండ్ ఎవరు లేరు మేబీ. గట్కా కాదు, జస్ట్ ఒకసారి అపార్ట్మెంట్స్. ఓకే, సారీ. నియర్ బై అయితే మనకు టీమ్స్ ఏం కనిపించట్లేదు. అండ్ అల్లు వంశీ క్రిష్ సూపర్ గన్స్ ఉన్నాయి బ్రో. అండ్ నీకు M4 అండ్ కార్ 98. అండ్ వీళ్ళు ఆడుకుంటున్నారు, పైన చూడొచ్చు. అండ్ ఇక్కడ KPR దగ్గర సైడ్ వచ్చేసి మనకు ఫైట్ చేస్తున్నాడు. ఐ థింక్ 6 or 7లో ఉన్నారు వాళ్ళు. అండ్ గౌడ టీం వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తుంది. సో వీళ్ళు కొట్టుకునే ఫైట్ కంటే మనం వీళ్ళు చేసే ఫైట్ని మనం కొంచెం అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ గౌడ టీం వచ్చేసి సురేష్ చౌదరిని నాక్ చేసింది. అండ్ ఇన్ ఫ్రంట్ మనకు బాగీ బ్లాక్ అండ్ టీమ్ తోటి ఫైట్ జరుగుతుంది. 1 person అయితే డార్క్ షీల్డ్ని కిల్ చేసేసారు. సో వీళ్ళు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు కాబట్టి సంథింగ్ ఒక్కరినైనా నాక్ చేస్తారు. ఓహో, బాగీ బ్లాక్ ఇద్దరిని నాక్ చేసిండు. అండ్ వీళ్ళ టీంలో మొత్తం ఓపీ బ్రో. అండ్ టీం మొత్తంని క్లియర్ చేసేసి ఇప్పుడే సక్సెస్ఫుల్గా వాళ్ళ టీంని సేవ్ చేసుకుంటున్నాడు. అండ్ లక్కీగా 2 drops పడ్డాయి. అండ్ ఐ థింక్ ఓన్లీ 1 time పడుతుంది అనుకుంటే ఇట్లా 2 drops ఒకేసారి. నేను సర్వే చేసిన మొత్తంలో ఒకసారి చూసాను అంతే, ఇలా 2 drops ఒకటేసారి పడడం. అండ్ సక్సెస్ఫుల్గా లూట్ కూడా చేసాము. అండ్ ఓపీ బ్రో అండ్ సూపర్ గేమ్ ప్లే బ్రో బాగీ బ్లాక్. అండ్ నైస్గా క్లియర్ చేసినాం, ఎందుకంటే కొంచెం సోలో ప్లేయర్ ఉన్నావు అండ్ అక్కడ 3 players ఉన్నారు. అయినా కూడా గేమ్ని సూపర్గా నైస్గా హ్యాండిల్ చేసినాం. అండ్ చూసినాము ఇప్పుడు 16 వరకు వచ్చేసినాం మనం ఇక్కడ. అండ్ 15 టీంని ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ జీజీ మనీ టీంని, జస్ట్ జీజీ మనీ టీం ఎక్కడ ఉంది చూద్దాము. మన స్కోప్ కూడా దొరికినంత దూరంగా వెళ్ళిపోయినట్టున్నారు వీళ్ళు. నియర్ షెల్టర్ దగ్గర ఉన్నారు. అండ్
షెల్టర్ దగ్గర ఉన్నారు. ఏ టీమ్స్ లేనట్టున్నాయి. అండ్ జీజీ మనీ టీం ఉంది. జీజీ మనీ వచ్చేసి ఏకేఎం అండ్ మినీతోటి ఉన్నాడు. అండ్ కింగ్ బంటి కేపీఆర్ అంట. యూజీఎస్ యూజీ అండ్ M16A4 ఉన్నట్టుంది. అండ్ ఆర్కే రమేష్ ఉన్నాడు. స్కారల్ అండ్ M76 ఏకేఎం. ఓకే, స్కారల్ అండ్ ఏకేఎం సూపర్ లూట్. మేనేజ్ కాదు, చాలా మేనేజ్ చేయొచ్చు సూపర్గా. అండ్ కొందరికి స్కారల్ అని నచ్చుద్ది, కొందరికి M4 నచ్చుద్ది. ఎవరి ఇష్టం అని చెప్పలేదు. బట్ మ్యాక్సిమం 99% లైక్ చేసేది మాత్రం M416. ఎందుకంటే ఫైరింగ్ స్పీడ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫైర్ చేసినప్పుడు కూడా ఫెయిల్ సౌండ్ కూడా చాలా టిప్ 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 ఫాస్ట్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా అవుతారు అలాగే అంత తొందరగా. ఓకే, 14 కూడా మనం చేసినాము. ఆర్మీ బాబీ అండ్ టీంని కూడా మనము జస్ట్ మందలించి వచ్చాము ఇప్పుడే. అండ్ సాయి దీపక్ ఒకడే ఉన్నాడు. అండ్ 10 టీం వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తున్నది. సో మనము ఫాస్ట్గా వెళ్ళడం బెటర్. ఇక్కడ ఎంత వీలైతే అంత తొందర. పాపం ఇక్కడ టీం మెంబర్స్లో మనం చూస్తున్నాము కింగ్ రావణ్ ఏం చేస్తాడు, అంతా వీళ్ళ చేతిలోనే ఉంది. అండ్ ఒక ప్లేయర్ని రివైవ్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళు రష్ చేయకంటే ముందే. ల్యాగ్ మాత్రం చూడొచ్చు, చాలా ల్యాగ్ అవుతుంది. అండ్ ఉదయ్ కళ్యాణ్ అండ్ టీం వచ్చేసి ఓకే, నాకు వీళ్ళేనా ఆడుతుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఆదర్శ్ ఎలా అండ్ రింగ్స్ టీం. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళు రష్ చేసేస్తారు. చూడండి ఇక్కడ 3 మెంబర్స్ నాక్డౌన్ అయిన తర్వాత కూడా వీళ్ళు అసలు రష్ చేయలేదు. బట్ బ్యాడ్ లక్ బ్రో, మీరు ఇది రష్ చేయాల్సిన టైం, బట్ మీరు చేయలేదు. శివ ఎస్కోట గేమ్లోకి వస్తున్నావా? వస్తా బ్రో. అండ్ 1020 బ్రో ఇక్కడ జస్ట్ ఫైట్ తీసుకుంటున్నాడు. అండ్ గణేష్ అండ్ టీం. అండ్ ఇప్పుడే మనం చూసాము ఇందాకనే గణేష్ అండ్ టీం ఒక టీంని కూడా క్లియర్ చేసింది. అండ్ ఇప్పుడు కూడా ఏదో టీంని క్లియర్ చేసినట్టు ఉంది. సో సేమ్ సిచ్యువేషన్. అండ్ బాగీ బ్లాక్ అండ్ టీం అండ్ గణేష్ బ్రో టీం. జస్ట్ అతను కూడా సూపర్గా ఇప్పుడు రివైవ్ చేశాడు అందరికీ, టీం అందరికీ. అండ్ టీంని కూడా సేవ్ చేశారు. అండ్ రీసెంట్గా ఏదో టీం అయితే పెవిలియన్కి వెళ్ళిపోయింది. అండ్ మనం ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ కార్తిక్ అండ్ టీంకి కేజెడ్ అండ్ స్ప్రే టీంకి ఫైట్ జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే వీళ్ళకి అయితే కిల్స్ రాలేవు. అది అన్ఫార్చునేట్లీ లేకపోతే ఏంటో తెలియదు. అండ్ అదర్ శైలా వచ్చేసి M413ని నాక్ చేశాడు, మనం అక్కడే చూస్తున్నాం. NLPకి అయితే ఫైట్ జరుగుతుంది. ఓకే, మనము అదర్స్ ఆర్మీ బాబీ వచ్చేసి జీజీ మనీని డౌన్ చేసిండు. మార్వెల్ వచ్చేసి ఈరోజు సైడ్ నుంచి మార్వెల్ వచ్చేసి జస్ట్ బ్యాగ్ నుంచి ఒక కిల్. సూపర్ బ్రో. అండ్ కార్తిక్ నాక్ అయిపోయాడు బట్ ఇక్కడ. అండ్ ఇతను ఎలా సర్వైవ్ చేసుకోవాలా. అండ్ ఐ థింక్ టీమ్స్ క్లియర్ బ్రో. వావ్, ఎక్సలెంట్. అండ్ టీమ్ క్లియర్ అయిపోయింది. జస్ట్ మనము టీమ్ 10 దగ్గరికి. ఓహో, టీమ్ 10 వచ్చేసి జస్ట్ ఇప్పుడే M24 టీమ్ని క్లియర్ చేసేసింది. అండ్ క్లియర్ చేసే దాంట్లో ఇలా 2 ప్లేయర్స్ని కూడా కోల్పోయింది. అండ్ ఎవరో తాగుతున్నారు. ఓకే, అండ్ ఉదయ్ కళ్యాణ్ అండ్ రింగ్స్ వీళ్ళు ఉన్నారు. సూపర్ బ్రో. ఓకే, జస్ట్ నేను ఫైట్ని క్యాప్చర్ చేసే సిచ్యువేషన్లో ఇంకో ఫైట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇప్పటివరకు అయితే మనము సాయి దీపక్ని జస్ట్ హాయ్ చెప్పేసొద్దాం. అండ్ సోలోగా ఉన్నాడు. సోలోగానా? ఇదేంటి ల్యాగ్ మనకు అవుతుందా వీళ్ళకి అవుతుందా? ఓకే, ఐ థింక్ వీళ్ళందరూ ఒకటే టీం. సాయి దీపక్ అండ్ వీళ్ళు ఒక టీం ఉన్నట్టుంది. సో బట్ వీళ్ళు వాళ్ళ టీం మెంబర్ రాలేకపోయింది, మనం స్టార్ట్ చేసినట్టున్నాం. సో అయినా వాళ్ళు కలుసుకొని వెళ్ళిపోతున్నారు. నో ఇష్యూ బ్రో.
మీ ప్లేయర్ మీతో ఉంచుకోవడం. బట్ మీకు ఒక ప్లేయర్ లాస్, ఎందుకంటే అతను డైరెక్ట్గా కిల్ అయిపోతాడు. సో మీరు అతన్ని చూసి ఆడించాలి. అండ్ రివైవ్ చేయడానికి కూడా పనికిరాదు. అండ్ అతను కొడితే మీరు నాక్ అవుతారు. అండ్ చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఫైర్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే స్ప్రే చేస్తాము ఎనిమిస్ స్పాట్ చేసినప్పుడు, ఆ స్ప్రేలో మీ వాడి బుల్లెట్స్ మీకు జరిగి మీరు డౌన్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం తలపైన చిన్న ఆటం బాంబుని పెట్టుకున్నట్టే. అండ్ ఓకే, ఆర్మీ బాబీ అండ్ టీం ఇక్కడ ఫైట్ చేస్తుంది ఎవరితోడు. అండ్ ఐ థింక్ జీజీ మనీ టీం ఇక్కడనే ఉండే. అండ్ ఐ థింక్ జీజీ మనీ టీం తోటే కావచ్చు, లేదు. డార్క్ జర్నీ వచ్చేసి జస్ట్ ఫెయిలియన్కి వెళ్ళిపోయాడు. అండ్ మిస్టర్ రవి అండ్ హెల్ బాయ్ ఆడుతున్నారు. హెల్ బాయ్ ఇప్పటికీ 2 kills చేసిండు. అండ్ అరవింద్ కొలుసు అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి 3 kills చేసిండు. అండ్ ది ఒరిజినల్ 007 వచ్చేసి 2 kills. అండ్ ది ఒరిజినల్ 07 వచ్చేసి 1 person డౌన్ చేసిండు. అండ్ అటు సైడ్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరు అయినారు. అండ్ అరవింద్ కోస్లో వచ్చేసి డౌన్ అయ్యాడు. అండ్ ఐ థింక్ వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వరు. అండ్ మేబీ రష్ చేస్తారు. అండ్ వెహికల్ కూడా ఉంది వీళ్ళకి ముందటన. అండ్ బట్ ఇతను తెలివిగా వెళ్తాడా లేకపోతే ఎలా వెళ్తాడో చూద్దాం. ఓకే, పారు రికార్డింగ్ చేస్తున్నా. లేదు, ఇంకా అవ్వలేదు గేమ్. ఓకే. అండ్ ది ఒరిజినల్ 007 వచ్చేసి 4 kills చేసిండు. అండ్ సక్సెస్ఫుల్గా ఒకసారి డౌన్ చేసిండు. అండ్ హామ్ తోటి షాట్ తీసుకుంటున్నాడు. బట్ అక్కడ ఎవరు లేరు. అండ్ తప్ప షాట్ అయిపోతుంది అక్కడ కొడితే మాత్రం. హెల్బాయ్ ఒకడు ఉన్నాడు. అండ్ ఆర్మీ బాబీ టీం ఫైట్కి వచ్చేస్తుంది. హెల్బాయ్ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇతను ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు మనకు కూడా. ఆర్మీ బాబీ అండ్ టీం ఇక్కడ ఉంది. అండ్ దగ్గరలో వచ్చేసి 13 టీం హెల్బాయ్ ఇక్కడ ఉన్నాడు. ఒక్కసారి మనం చూసుకుందాము. టీం 18 ఇక్కడ ఉంది. అండ్ మార్వల్ టీం వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో వాళ్ళ స్ట్రాటజీ మనం చూసుకుందాము. అండ్ ప్రతి ఒక్కరికి 2 kills వచ్చినాయి. ఇద్దరికి 2 kills వచ్చినాయి. అండ్ 25 members ఉన్నారు. అండ్ 10 slots, 10 teams ఉన్నాయి. అండ్ ఐ థింక్ చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారు అండ్ ఎలా వీళ్ళ గేమ్ ప్లేని రన్ చేస్తారు. అండ్ TBW just down. ఆర్మీ బాబీ నైస్ హిట్. అండ్ TBW మహి జస్ట్ డౌన్ చేశాడు. అండ్ మార్వల్ మైండ్కి ఒక షాట్ పట్టేసే ఎక్ షాట్ పడింది. పట్టేసే అని ఏదన్నా అనొచ్చు. అండ్ ఎవరి వాళ్ళది గొచ్చు చేసేసారు వీళ్ళందరినీ. ఓకే, మార్వల్ టీం క్లియర్ అయిపోయింది. అండ్ ఈరోజు చెప్పాలి అంటే టాప్లో వచ్చేసి వీళ్ళ టీమే ఉంది కిల్స్లో, ఆర్మీ బాబీ అండ్ టీమ్ది. ఇక్కడ ఆర్మీ బాబీకి వచ్చేసి 6 kills. అండ్ ది ఒరిజినల్ 007కి వచ్చేసి 5 kills. అండ్ 2 kills వీలే ఉన్నాయి. సో ఓకే, ఒకంతకైతే చెప్పాలంటే రివెంజ్ తీసుకున్నట్టే అనుకోవచ్చు ఆర్మీ బాబీ అండ్ టీం. చాలా రోజులు అవుతుంది ఆర్మీ బాబీ అండ్ టీం కూడా తను సక్సెస్ఫుల్గా ఆడి. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ 9 teams ఉన్నాయి. అండ్ సాయి దీపక్ అండ్ వీళ్ళు ఒకటే టీంలో ఉన్నాడు, టీమ్ 9లో. అండ్ హెల్ బాయ్ ఉన్నాడు. అండ్ కింగ్స్ బిట్ వచ్చేసి ఇక్కడ సోలోగా ఉన్నాడు. చూద్దాము.
ఇన్విడర్ అఖిల్ ఉన్నాడు. అండ్ ఇన్విడర్ అఖిల్ ఇక్కడ నుంచి ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అండ్ ప్రదు వచ్చేసి శివసావుని నాక్ చేశాడు. అండ్ ఐ థింక్ వీళ్ళు నేడ్స్ తోటి కిల్ చేసేటట్టున్నారు అతన్ని. ఓకే, ఇక్కడ ఇన్వర్టర్ అఖిల్ ఆయన టీం క్లియర్ అయిపోయింది. అండ్ చందు ఉన్న ఆయన టీం నియర్ రింగ్స్ టీం దగ్గరికి వస్తుంది. అండ్ రింగ్స్ టీంలో ఓన్లీ 2 players ఉన్నారు. అండ్ చందు ఉన్న టీం వచ్చేసి జస్ట్ కేవ్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ కేవ్ ఇటు సైడ్ బయట వచ్చేసి హెల్ బాయ్ ఉన్నాడు. గడ్లో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సో గడ్లో కలిసిపోయింది ఎవరైనా కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఇక్కడ పెట్టుకుంటే మాత్రము సీదా పైకే. అండ్ ఇతను కూడా వెయిట్ చేస్తున్నాడు. రింగ్స్ అండ్ రింగ్స్ టీమ్ ఓ బ్యాడ్ లాక్. రింగ్స్ టీంలో ఒకడే ఉన్నాడు అండ్ వెయిట్ చేస్తున్నాడు. ఐ థింక్ M249 అండ్ గ్రోజా సూపర్ బ్రో. అండ్ చందు ఉన్న వాళ్ళకి ఎలాంటి షాక్ ఇస్తాడో చూద్దాము. అండ్ చందు ఉన్ననే ఫస్ట్ వెళ్తున్నాడు. ఓకే ఓకే, చందు ఉన్ననే వెళ్తున్నాడు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఫైట్ తీసుకుంటారో జస్ట్ చూడడం. అండ్ ఐ థింక్ చూసినట్టున్నాడు, చందు ముందు అయితే చూసిండు. సో ముందైతే వెళ్ళాడు. ఐ థింక్ ఖచ్చితంగా నేడేసే అవకాశం ఉంది. దగ్గర నుంచి రింగ్స్ అయితే వెళ్ళిపోయాడు. ఐ థింక్ కిల్ అయిపోయాడు ఏంటి కొంపేసి. ఓకే, కిల్ అయిపోయాడు బ్రో. మనం జస్ట్ నేను చూడలేదు. అండ్ రింగ్స్ కిల్ అయిపోయాడు. ఇతన్ని నేడు పడింది, ఇతను ఎస్కేప్ అయ్యాడు. బట్ అతను ఎస్కేప్ అవ్వలేడు నేడేసే సిచ్యువేషన్లో. అండ్ M249 అయితే వీళ్ళకి ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ హెల్ బాయ్ ఉన్నాడు. చూద్దాం హెల్ బాయ్ చేతిలో ఎంతమంది ఈరోజు. సాయి దీపక్ వచ్చేసి సోలోగా ఉన్నాడు ఇందులో. అతను రావట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా అతను నాక్ అయిన రివైవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి. ఆర్మీ బాబీ పడుకుందని అలానే పైకి పంపించాడు. అండ్ ఓన్లీ 2 teams ఉన్నాయి. అండ్ వాళ్ళు ఒకటే కాబట్టి. ఓకే, ఆర్మీ బాబీ అండ్ టీం ఎలా పుష్ చేస్తుందో చూడాలి. ఐ థింక్ ఇతనికైతే షార్ట్స్ పడుతున్నాయి. వీళ్ళు మాత్రం ఇందులోనే వెయిట్ చేస్తున్నారు, అసలు ముందటికి ఎక్కడికి కూడా మూవ్ కాకుండా. ఐ థింక్ జోన్ కూడా వీళ్ళకి ఫేవర్గా ఉంది. అండ్ పైన సాయి దీపక్ జస్ట్ పాస్ అయిపోయాడు ఇప్పుడే. అండ్ 3 versus 4 చూద్దాం ఎవరికి జోన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఖచ్చితంగా అయితే వీళ్ళు కిందికి వెళ్ళాల్సిందే ఇప్పుడున్న జోన్ సిచ్యువేషన్ని బట్టి. సో కిందికి వెళ్ళాలి అంటే నేడ్ల దెబ్బ తినాల్సిందే. సో ఇతనైతే ముందటికి మూవ్ అవుతున్నాడు. ఆర్మీ బాబీ M249 తోటి
విన్ ద మ్యాచ్. ఎందుకంటే M249 ముందు వెళ్తే అక్కడ ఏముండదు, ఎందుకంటే కంటిన్యూగా ఫైర్ చేస్తుంది కాబట్టి. సో అతను ముందడికి వెళ్ళిపోయాడు. బట్ ఒకటి మాత్రం కొంచెం బ్యాడ్గా ఉంది బ్రో, ఎందుకంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎవరైనా కొంచెం, అందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ బాగా ఆడుతున్నారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా ప్లేయర్స్ ఆడేవాళ్ళు ఉంటే సో వాళ్ళకి కొంచెం మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో అలాంటి వాళ్ళు ప్లీజ్ అలా చేయకండి. జస్ట్ గేమ్ అనేది ఫన్ కోసమే ఆడుతున్నాం కాబట్టి జస్ట్ ఫన్ కోసమే ఆడండి. అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఏ ప్రో ప్లేయర్స్. ఓకే, ప్రో ప్లేయర్స్కి ఇంకా అడ్డమైన చీటింగ్స్ ఏమో ఎందుకు బ్రో. ఓకేనా. లాస్ట్ మ్యాచ్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఈరోజైతే ఇప్పటివరకు అయితే కామెంట్స్ ఏం లేరు. అండ్ అందరూ బాగానే ఆడారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఆర్మీ బాబీ అండ్ టీమ్, అండ్ ఇన్వైడర్ ఎకల్ అండ్ టీమ్, అండ్ బాబీ బ్లాక్ టీమ్, స్టీవ్ రోగర్ అండ్ టీమ్. వీళ్ళు కూడా ఫైనల్ వరకు ఆడారు. బట్ బాగానే ఆడారు, బట్ స్మాల్ మిస్టేక్. అండ్ గణేష్ బ్రో అండ్ టీం కూడా సూపర్గా ఆడారు. అండ్ ప్రతిరోజు వీళ్ళు